మిత్రులారా, భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్తల్లో గొప్పైన వ్యక్తి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, అదేవిధంగా అనేక దేశాల నుంచి అనేక గౌరవ డాక్టరేట్లు పొందినటువంటి గొప్పైన వ్యక్తి భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు గోరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచానికే గొప్ప ఏరోస్పేస్ ఇంజనీర్, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వనపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు మండ్ల దేవన్న నాయుడు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వనపర్తి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ దశరథం అన్న గారు మరియు ఉపాధ్యాయుడు, దళిత సంఘ నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, అబ్దుల్ కలాం చరిత్ర భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఒక గొప్ప క్షిపణి శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 11వ రాష్ట్రపతిగా కూడా మన దేశానికి పనిచేసిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఔల్ ఫకీర్ జైనుల్ అబ్దుల్ కలాం అని ఆయన పూర్తి పేరు. తెలంగాణ పాఠ్య ప్రణాళికలో కూడా ఆయన పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది ఉన్నత పాఠశాల విద్యార్థులకు. ఆయన 1931 అక్టోబర్ 15న జన్మించి 2017 జూలై 27న మరణించారు. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చదువుతూ తర్వాత తిరుచిరాపల్లిలో భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పట్టా పొంది తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత ఆయన డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ పనిచేస్తున్న క్రమంలో ఆయన మొట్టమొదట మన ఇండియన్ ఆర్మీకి ఒక హెలికాప్టర్ను కనిపెట్టాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి నేను ఒక గొప్ప శాస్త్రవేత్తను, విమానాలు ఎగురుతుంటే అంటే పక్షులు ఎగురుతుంటే అట్లాగే మనం ఎట్లా ఎగరలేము, ఆ పక్షుల్లాగాని కలలు కన్నాడు, కలలు నిజం చేసుకున్నాడు. ఆ విధంగా హెలికాప్టర్ను కనిపెట్టాడు. నేను కూడా ఒక విమాన నడుపుయే అంటే ఏరోస్పేస్ ఇంజనీర్ను కావాలని కలలు కన్నాడు, సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా ఆయన భారతదేశంలో ఒక గొప్ప మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎల్వి, రోహిణి ఇట్లా క్షిపణులు, పోఖ్రాన్లో అణుపరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఆయనకు ఆ విధంగా గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఈయనను రాష్ట్రపతిగా ప్రతిపాదించి 2002లో రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యాడు. 2007 వరకు పనిచేశాడు. ఆ సందర్భంగా ఈయన శాస్త్ర విజ్ఞానాన్ని, ఈయన మానవతావాదాన్ని గుర్తించి, ముఖ్యంగా ఆయన ముస్లిం అయినా వాళ్ళ నాయన జైనులాబ్దీన్ పడవ నడిపేవాడు. తను చిన్నప్పుడే కుటుంబానికి సాయంగా పేపర్ కూడా ఇళ్లలోకి వేసేవారు, పేపర్ బాయ్గా కూడా ఉన్నాడు. వాళ్ళమ్మ ఆషియమ్మ ఈయనను ప్రేమగా చూసేది. ఆయన పెళ్ళైతే ఏదైనా కుటుంబ బంధాల్లో ఇరుక్కపోతానని వివాహం కూడా చేసుకోలేదు. తన జీవితాన్ని ఒక గొప్ప శాస్త్రవేత్తగా భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా సేవలు చేస్తున్నాడు. అందుకే ఆయనకు 1981లో పద్మభూషణ్, 90లో పద్మవిభూషణ్, 97లో భారతరత్న అనే అవార్డు ఇవ్వడం జరిగింది. 3 అవార్డులు భారతదేశంలో అతి గొప్ప అవార్డులు పొందిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అందుకే భారత ప్రభుత్వం ఆయనను క్యాబినెట్ హోదాలో క్షిపణి శాస్త్రవేత్తగా కూడా నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన భగవద్గీత, ఖురాన్, తర్వాత తిరువల్లక్కుర్ పాసురాలు కూడా చదివేవాడు. ఆయన ప్రతి సభలో ఒక పాసురం చదివేవాడు, భగవద్గీతను చదివేవాడు, ఖురాన్ను చదివేవాడు. ఈ విధంగా మానవతావాది, అన్ని మతాలను సమానంగా చూసిన మహనీయుడు. ఆయన చాలా సందర్భంలో నాకు 3 అమ్మలు అనేవాడు. సొంత అమ్మ, భారతీయ సంగీతానికి అమ్మ సుబ్బలక్ష్మి అమ్మగారు ఒక అమ్మ, ప్రపంచానికే సేవలో గొప్ప పేరు తెచ్చుకున్న మదర్ తెరీసా అమ్మ నాకు ఈ 3 అమ్మలతో సమానం అన్నాడు. ఈ విధంగా ఆయన పనిచేస్తూ ఎప్పుడు విద్యార్థుల మధ్య ఆయన రాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత ముందు కాలంలో ఎక్కడ ఖాళీ సమయం ఉన్న ఆయన విద్యార్థులకు భౌతిక శాస్త్రం సైన్స్ చెప్పేవాడు.
ఆ విధంగా ఆయన నేను విద్యార్థుల మధ్యనే చనిపోవాలనుకున్నాడు. ఆ విధంగానే రాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఒక విద్యార్థుల కాలేజీలో ఉపన్యాసం ఇస్తూ కుప్పకూలిపోయాడు గుండెపోటుతో. 2015 అక్టోబర్ 27, 23 ఏళ్ల వయసులో కుప్పకూలి హాస్పిటల్ తరలించడానికి చనిపోవడం జరిగింది. కనుక అటువంటి మహనీయుని చరిత్ర మనం తెలుసుకొని గొప్ప శాస్త్రవేత్తగా మనం కూడా ఆయనలాగా మానవతావాదిగా విజ్ఞానవేత్తగా ఎదగాలని తెలియజేస్తూ జోహార్ APJ అబ్దుల్ కలాం గారికి. జోహార్ APJ